పార్లమెంట్లో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో నల్గొండలో ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పార్లమెంట్లో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ నేతలు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టి అనంతరం తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ ఆనాడు యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిందని, 60 సంవత్సరాల కలను సాకారం చేసి ప్రజాస్వామ్యంపై గౌరవం పెంచిన దేవత అని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నష్టపోయినా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పాటును చేసిన మానవతావాది అని ఆయన కొనియాడారు. నేడు బీజేపీ తెలంగాణపై విషం చిమ్ముతుందని, అనేక మంది బలిదానాలు, పోరాటాలు, త్యాగాలను అవహేళన చేస్తున్న బీజేపీ తెలంగాణలో భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గాల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన వాటిపై సమాధానాలు చెప్పలేక మోడీ, అమిత్ షా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణ భారతదేశంపై బీజేపీ చూపిస్తున్న సవతి తల్లి ప్రేమపై రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. మహిళా బిల్లు ముసుగులో బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చను పక్కత్రోవ పట్టిస్తుందన్నారు. తెలంగాణ గడ్డపై పుట్టిన బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని, వారు తెలంగాణ ద్రోహులన్నారు. తెలంగాణలో బీజేపీ గద్దెలు కూరుతాయని హెచ్చరించారు. తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఎండి ముంతాజ్ అలీ, పెరిక వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి పరమేష్, నోముల జనార్దన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, చింతమల్ల వెంకటయ్య, వేముల గోపీనాథ్, పగిళ్లరాజు, చర్లపల్లి గౌతమ్, మేకల సాగర్ రెడ్డి, అంబాల హరీష్, పల్లా రవితేజ, కాటం వెంకన్న, బోడ అరుణ్, ఇందూరి శ్రీను, పెరిక అంజయ్య, ఈధ శేఖర్, ఎండి అజీజ్, ఎండి ఫిరోజ్, వినీత్, సన్నీ, కౌశిక్, జశ్వంత్, శరత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ వెంటనే అమిత్ షా కక్కింది కాలకూట విషయంతో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడం కోసం ఆనాడు వెంకయ్య నాయుడు గారు కూడా ఎంతో ప్రయత్నం చేశారు. కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలని మీరు చెప్పినారు. ఛత్తీస్గఢ్ కానీ అదేవిధంగా జార్ఖండ్ కానీ ఏర్పరిచినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చుంటే ఇంతమంది విద్యార్థులు చచ్చిపోయే వాళ్ళ. ఇవాళ తెలంగాణలో జరిగిన ప్రతి బలిదానం వెనుక భారతీయ జనతా పార్టీ ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ, భారతీయ జనతా పార్టీని కూకటి వేళ్లతోటి తెలంగాణలో పెగిలించవలసినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలారా, ఈ తెలంగాణ నుంచి నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ మీ వైపు నిలబడ్డది, మీ త్యాగాలను గుర్తించింది. కవులని, కళాకారులని ఈ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకుపోతుందో, విషం నిమ్ముతున్నటువంటి భారతీయ జనతా పార్టీని 2029లో చిత్తుగా ఓడించకపోతే అమరవీరుల యొక్క ఆత్మ ఘోషిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సోదరులారా, ఎక్కడ దొరికినా ఈ పార్లమెంట్ సభ్యులను అడ్డుకోమని పిలుపునిస్తున్నా. ఎక్కడికక్కడ నిలదీయమని ఈ సందర్భంగా తెలంగాణ వాదులుగా, బిడ్డలుగా మేమందరం అనేక ఉద్యమాలు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులు అందరం కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తెలంగాణ కావాలని గొంతెత్తి ఎలుగెత్తి చాటి తెలంగాణ ప్రజల వైపు నిలబడ్డటువంటి బిడ్డలం. అటువంటి సందర్భం లోపల ఇవాళ తెలంగాణకు ద్రోహం చేస్తూ, తెలంగాణపై విషం గమ్ముతూ, గతంలో మోడీ గారు తెలంగాణకు వచ్చి అన్నాడు, బిడ్డనిచ్చింది మరి తల్లిని చంపిరు అని చెప్పేసి ఆ రోజు చెప్పినారు. ఇట్లా వారిలో ఉన్నటువంటి విషయం మరోసారి కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ పక్షపాత్రగా ఉంటే ఉండండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకుల బూట్లు నాకండి. భారతీయ జనతా పార్టీ నాయకులు, మీకు తెలంగాణలో తెలంగాణ ప్రజల రక్తం మసులుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీకు భవిష్యత్తులో 1 ఓటు కూడా తెలంగాణలో రాదని, మీ పార్టీ కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరిస్తూ, మీకు అడుగడుగున వ్యతిరేకమైనటువంటి నిరసన ప్రదర్శనలు ఎదురైతాయని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజలు